హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ. ఇంట్లో చూడండి అంత హడావిడిగా ఉందంటే ఆ రోజు చాలా అంటే చాలా హడావిడిగా ఉంది. అందరు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు. నేను ఒక్కదాన్ని అనమాట ఖాళీగా ఉంది. అంటే నేను కూడా ఖాళీగా ఏం లేను, వీడియో తీసుకుంటూ బిజీగా ఉన్నాను అనమాట. డెకరేషన్ చేయడానికి ఇవన్నీ తీసుకొచ్చారనమాట. హల్దీ ఫంక్షన్ అయితే చేస్తున్నాం. మీకల్లా ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటున్నాం అనమాట గుంటూరులో. అంటే గుంటూరులో ఒక్కొక్కరు ఒక్కో రకం చేసుకుంటారు. మేమైతే సింపుల్గా ఇలా అయితే చేసుకుంటున్నాం. మా డాబా పైన అనమాట. ఈ పిల్ల మా మరిది కూతురు, ఈ పిల్ల మా బావ కూతురు అనమాట. ఇద్దరు నేను ఏది చేస్తే అదే చేస్తారనమాట. మా అమ్మ అనుకుంటూ మొత్తానికైతే డెకరేషన్ అయితే చేశారు. ఈ డెకరేషన్ చేసేటప్పుడు కాసేపు అయితే వాతావరణం వణికిచ్చేసింది, వర్షం పడిద్దేమో అన్నట్టు. కానీ మన టైం బాగుండి వర్షం అయితే పడలేదు. చాలా హ్యాపీగా అయితే జరిగిపోయింది అనమాట ఆ రోజు. ఇది వరకు ఈ హల్దీ ఫంక్షన్లు అంటూ ఏం ఉండేవి కాదు. ఇప్పుడు అందరు చేస్తున్నారు కదా, అందుకని మేము కూడా చేస్తున్నాం అనమాట. అందులో నేను చేస్తున్న ఫస్ట్ హల్దీ ఫంక్షన్ అనమాట మా ఇంట్లో. పుట్టింట్లోనేమో నాది లాస్ట్ పెళ్లి, అత్తగారింట్లో మా తర్వాత ఇద్దరు పెళ్ళిళ్ళు అయినా కానీ మేమైతే మా మరుదులకి ఇలా చేయలేదు. అంటే హల్దీ ఫంక్షన్ ఏం చేయలేదు, అప్పట్లో లేవన్నమాట. ఈ మంగళ స్నానాలు అనేవి ఒక ఫంక్షన్కే కాదు ప్రతి దానికి చేసుకుంటున్నారు, అందుకే మేము కూడా చేస్తున్నాం. ఇక్కడ మా అమ్మాయి అయితే తెగ ఇబ్బంది పడిపోతుంది అనమాట. ఎందుకంటే మా అమ్మాయికి అసలు ఈ వీడియోలు తీసుకోవడం, కెమెరాల ముందుకు రావడం అస్సలు ఇష్టం ఉండదు. నా వాళ్ళంతానే వీడియోలు తీపించుకుంటుంది అనమాట. ఇక్కడ నేను యూట్యూబ్లో తీస్తున్న సంగతి తెలియదు. అక్కడ ఆ అబ్బాయి ఫోజులు చెప్తుండు కదా, అందుకని చెప్పేసి అదే అనుకుంటుంది అనమాట. అక్కడ తను వీడియో తీస్తుంటే మా అమ్మ మా అత్త అయితే హ్యాపీగా కూర్చొని చూస్తూ ఉన్నారనమాట ఎదురుగా. మా మనవరాలు అప్పుడే అంత ఎత్తయింది అన్నట్టు చూస్తూ ఉన్నారనమాట ఇద్దరు ఎదురుగా అయ్యపురాలు కూర్చొని. మా అమ్మాయికి అయితే ఈ ఫోజులన్నీ పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. ఇది తిరగడానికి ఎంతసేపు పట్టిందో, అందరు పూలు వేస్తుంటే అలా తిరగాలన్నమాట. ఈ టేక్ 2-3 టేకులు అయితే అయినాయి. మొత్తం లాస్ట్కి అయిపోయిందనమాట. ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుని స్టైల్గా నిలబడాలి. మా అమ్మాయికి అయితే అవన్నీ ఇష్టం ఉండదు. ఇంకెన్ని ఫోటోలు ఇంకా చాలే అంటుందన్నమాట. ఏదో గుర్తు కోసం స్వీట్ మెమరీస్ అమ్మ తీర్చుకొని ఏదో ఒప్పించామన్నమాట. ఏదేదో మాటలు చెప్పి మొత్తానికైతే ఒప్పుకుంది. తను చెప్పిన స్టిల్స్ అన్నీ అయితే పెడుతుంది అనమాట, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. కానీ కొంచెం నవ్వు అని మేము ఎదురుగుండా అయితే చెప్తున్నాం అనమాట. మొత్తానికైతే ఏదేదో పోజులు అయితే చెప్తుండే ఆ కెమెరా మ్యాన్. తనకైతే అవన్నీ ఇష్టం ఉండవు. ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని చేస్తే తర్వాత చూసుకోవడానికి రిజల్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇలా తీసుకున్నాక రేపు మొత్తం వీడియో వచ్చాక చాలా అంటే చాలా బాగుంటుంది. తనే హ్యాపీగా ఫీల్ అయ్యింది అనమాట. సర్లే కానీ హల్దీ ఫంక్షన్ కదా, ఇంకా మంగళ స్నానాలు చేపించేటప్పుడు అందరికీ పసుపు అయితే పులుపుదాం అనుకున్నాం. కాకపోతే అందరు మా వదిన వాళ్ళు, అంటే ఇక్కడ పల్లెటూరు కాదు కదా, టౌన్ కదా. పల్లెటూరులో అయితే ఇంకా రచ్చరంబోల్లా ఉండేది, ఇది టౌన్ కదా, అంతగా ఏ ఉండదు. కాకపోతే హల్దీ ఫంక్షన్ నేను చాలా మందిని అయితే పిలవలేదు, నేను కొంచెం మందిని పిలిచాను. అది మా వదిన వాళ్ళని పిలిచాను అనమాట. వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు నా మీద తెగబోసారు కదా ఆ రోజు వాళ్ళు మంగళ స్నానానికి వెళ్తే. ఇక్కడ నేను కూడా వాళ్ళకి పోద్దామని చాలా అయితే ఆశలు పెట్టుకున్నా. కాకపోతే మా ఇంటి దగ్గర నుంచి తడుచుకుంటా వాళ్ళ ఇంటి దాకా ఎక్కడ నడుచుకుంటూ వెళ్తారులే అని చెప్పేసి నేను అన్నయ్య వాళ్ళ మీద ఉన్న గౌరవంతో వాళ్ళకైతే పోయలేదనమాట. ఇందాక ఫోజ్ పెట్టారు కదా, ఇప్పుడు ఇంకో ఫోజ్ అనమాట. ఈ వీడియోలో మేమేం కనిపించాం ఎవరం కూడా. కాకపోతే నా యూట్యూబ్ ఛానల్లో కోసం నేనైతే తీపిచ్చానులే కానీ వీడియో. ఆ అబ్బాయి కెమెరా మ్యాన్ చూపించేటప్పుడు మనమైతే ఎవరం కనిపించాం. అంటే మేము ఎవరం కనిపించాం, అమ్మాయి ఒక్కతే కనిపిస్తుంది. మేమందరం ఫుల్ పైకి వేయాలి. ఆ అమ్మాయి మీద పడేటప్పుడు తను వీడియో తీసుకుంటాడంట. అది మా చేత ఎన్ని టేకులు అంటే అన్ని టేకులు. పాపం మా అమ్మాయి ఆ చెవు పట్టుకొని అలా స్టైల్గా నిలబడమంటే పాపం నిలబడలేక నిలబడింది అనమాట. లాస్ట్కి ఫైనల్గా అలా తిరుగుతుంటే మేము పైనుంచి పూలు వేయాలన్నమాట. 3-4 టేకుల తర్వాత ఫైనల్ అయితే అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, నేనైతే కనిపించడు, జస్ట్ నా చెయ్యి ఆ తిప్పే సింబు ఒక్కటే కనిపిస్తుంది అనమాట. 2-3 టేకుల తర్వాత ఫైనల్ అయితే ఓకే అయిపోయింది అనమాట. ఇక్కడ చాలా టేకులు అయితే తీసారు. రిజల్ట్ ఎలా ఉండిద్ది అనేది నేను నెక్స్ట్ అంటే హెల్దీ ఫంక్షన్ వీడియో, మామూలుగా ఫంక్షన్ వీడియో మొత్తం అయితే తీపిచ్చాం కదా, ఆ అబ్బాయి ఎడిటింగ్ చేసి పెడతా అన్నట్టు మొత్తం అయితే ఒకసారి పెడతాను ఫంక్షన్ అంతా అయిపోయినాక. అమ్మాయికి కుట్టిన డ్రెస్ అయితే అదే. డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మేమందరం ఒకే రకం వేసుకున్నాం అనమాట. తనకు ఒక్కదానికి డిఫరెంట్గా వేసాం, ఎందుకంటే అందరూ ఒకే రకం వేసుకుంటే బాగోదు కదా. మేమందరం ఒకే రకం వేసుకున్నాం అనమాట, లంబు జంబులాగా మొత్తం 7 ఇలా చూడండి, నేను ఏ ఫోజ్ పెడితే ఆ ఫోజే పెడతారనమాట మా పిల్లలు. అందరికీ ఎల్లో లాగా ఉన్నారు కదా, మొత్తం ఎల్లో అనమాట. ఎల్లో మయమైపోయింది అక్కడ. మా అమ్మాయి ఒక్కటే వైట్ అనమాట. వైట్ మీద ఎల్లో పూలతో వచ్చేటట్టు ఆర్గంజా క్లాత్ అనమాట. అది నేను విడిగా తీసుకొచ్చి క్రాప్ టాప్ లాగా కుట్టాను. కాకపోతే తనకిష్టం ఉండక పైకి లాగా వేసుకుంది అనమాట లంగాని. మొత్తం ఆ డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. ఒక్క రోజులో ఆడావిడిగా స్టిచ్ చేసామన్నమాట నైట్ కూర్చొని ఇద్దరు, నేను అనుష అంటే మా తోడుకోళ్ళు. ఇంకా ఈ వీడియో అయితే చూడండి, తీసేటప్పుడు కొంతమంది అయితే వచ్చారనమాట. అంటే మా వదిన వాళ్ళని పిలిచాను చెప్పాను కదా, వాళ్ళు అయితే వచ్చారు. అక్క మేము ఇంట్లో చాలా మంది ఉన్నాం కదా, సరిపోతాంలే అని చెప్పేసి ఇంతమందిని అయితే పిలుచుకున్నాను, ఎక్కువ మంది పిలవలేదు. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు అయితే ఒకరి మీద ఒకరు పోటీ అనమాట. ఆ పోటీతో డ్యాన్స్ అయితే కాసేపు వేశారు. గోదావరి గట్టు పైన సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి వేస్తున్నారనమాట ఇద్దరు. కెమెరా మ్యాన్ అయితే వీడియో తీస్తుండే, మనమైతే కాపీ రేట్ వస్తుందని పాట అయితే పెట్టలేదులేండి. ఇంకా అంతా అయిపోయిందనమాట, ఫోటోలు తీయటం ఇంకా ఆసన్నం అయిపోయిందనమాట. మంగళ స్నానం స్టార్ట్ చేయటం ఫస్ట్ మా అత్త మా మామతోనే స్టార్ట్ చేయించామన్నమాట. నీళ్ళు పోయటం మా అత్త మా మామ పోసారు. నెక్స్ట్ నేను మా ఆయన పోసామన్నమాట. మా ఆయన పాపం వీడియోలోకి రాడు, కాకపోతే లేకుండా వీడియో తీపిచ్చాను నేను ఇక్కడ.
ఎండాకాలం కదా అంత చల్లగే ఉండవు, కొంచెం గోరెచ్చగానే ఉన్నాయి నీళ్ళు. కాకపోతే చెప్పాను కదా వాతావరణం చల్లగా ఉండి కొంచెం భయపెట్టిందని. అక్కడ చల్లగా ఉందనమాట ఆ పూట, అంటే వర్షం పడేటట్టుగా. అందుకే మా అమ్మ అయితే కొంచెం ఉనికిపోతూ ఉందనమాట. అలా ఒకరి తర్వాత ఒకరు మొత్తం అయితే ఇలా నీళ్ళైతే పోసారనమాట అమ్మాయి మీద. నిజంగా హల్దీ ఫంక్షన్ నేను ఎలా అనుకున్నానో అలాగే బాగా జరిగిందనమాట. ఏ ఆటంకం లేకుండా వర్షం గిర్షం ఏమి రాలేదండి. నిజంగా చాలా మంది అయితే, అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా వర్షం వచ్చిద్దేమో అని భయపెట్టారు. కాకపోతే నేనే వర్షం రాదని నా నమ్మకమే నిజమైందనమాట. వర్షం అయితే పడలేదు. ఇంకా మంగళ స్నానాలు అయిపోయినాయి కదా, నెక్స్ట్ అయితే మా స్నానాలే అనమాట. ఇంకా అది ఒకరి మీద ఒకళ్ళు అయితే పూసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. మా వదినకి పోద్దామంటే కుదరలేదు, కానీ మా వదిన మా అందరూ పూసేసి వెళ్ళిపోయింది అనమాట కిందకి. ఇంకా మేమే అదే పల్లెటూరు అయితే వరసైన వాళ్ళందరూ ఎక్కువ ఉంటారు కాబట్టి తెగ పోసుకునే వాళ్ళు. ఇక్కడ అంతగా ఎక్కువ లేరు, మేమే కాబట్టి ఇంట్లో వాళ్ళమే కాబట్టి ఒకరికొకరు ఇలా పూసుకొని సరదాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా గడిచిపోయింది అనమాట ఆ రోజు. హల్దీ ఫంక్షన్ నేను చేసిన ఫస్ట్ హల్దీ ఫంక్షన్ మా ఇంట్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మొత్తానికి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.